ఈ గోదావరి ఒడ్డున ఉన్న చిన్న గ్రామం పగల్లో సాధారణంగా కనిపిస్తుంది. కానీ సాయంత్రం 6:30 అయిందంటే ఇక్కడ ప్రజలు ఒక్క అడుగు కూడా బయట పెట్టరు. ఎందుకు? ఎవరికీ తెలియదు. కానీ సంవత్సరాలుగా ఒకే మాట చెప్తున్నారు. ఆ సమయం తర్వాత ఈ గ్రామం మీద ఏదో నడుస్తుంది. ఇది ఒకప్పుడు కోలాహలమైన గ్రామం. పిల్లలు ఆడుకునే శబ్దాలు, దుకాణాలు మూసే గొట్టుల చప్పుడు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తే ఒక్క శబ్దం కూడా వినిపించదు. ఇలా ఈ గ్రామం దెయ్యాల గ్రామం అని పక్క గ్రామాలు పిలుస్తాయి. ఈ గ్రామంలో రాత్రివేళ కనిపించే వింత నీడలు, రహదారి మీద ఒంటరిగా వినిపించే అడుగుల శబ్దాలు, మధ్య మధ్యలో ఎవరో ఊపిరి పీలుస్తున్నట్టు వినిపించే నీలి గాలులు. ఈ గ్రామస్తులు చెబుతారు, అది మనిషి కాదు, మనిషిలాంటి ఏదో. పాతవాళ్ల మాట ప్రకారం దశాబ్దాల క్రితం ఇక్కడ ఒక ప్రమాదం జరిగిందంటారు. అదే రోజు అదే సమయం 6:30 సాయంత్రం. ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం గ్రామం మీద చలికమండే నిశ్శబ్దం కమ్మేసింది. అడుగుపెట్టిన వాళ్ళు తిరిగి ఎవ్వరూ కథ చెప్పలేదు. ఇప్పుడు మీరు చూసేది నేను ఈ రాత్రే తీసిన అసలు వీడియో. ఎలాంటి ఎడిట్స్ లేవు. ఈ రహదారులు, ఈ ఖాళీ ఇల్లు, ఇది కేవలం చీకటి కాదు, కథలు చెప్పే చీకటి. గమనించండి, గాలి కూడా వినిపించట్లేదు. ఇల్లు ఉన్నాయే కానీ మనుషుల శబ్దం లేదు. కిటికీలు మూసుకుని లోపలే కూర్చుంటారు ప్రజలు. ఎందుకంటే బయట ఎవరో తిరుగుతున్నట్లు ఉంటుంది. కానీ చూసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరూ బయటికి రావాలనుకోలేదు. ఇక్కడ చూడండి, ఆ మూల దగ్గర ఏదో కదిరినట్టు కనిపిస్తుందా? రోజూ ఇదే రూట్ మీద వెళ్లే ఒక వృద్ధుడు చెప్పిన మాట ఇప్పటికీ మరిచిపోలేదు. బిడ్డా, రాత్రి ఈ గ్రామంలో శ్వాసే వినిపించదు, కానీ మనం ఊహించని శ్వాసలు మాత్రం వినిపిస్తాయి. ఇది కేవలం చీకటి గ్రామం కాదు, ఇది సమయం ఆగిపోయిన గ్రామం. 6:30 PM తర్వాత ఇక్కడ జీవితం బతకదు. మీరు చూసిన ఈ ఫుటేజ్ మీదే తీర్పు. ఇది నిజమా లేదా రాత్రి చెబుతున్న ఒక భయంకర కథ? కామెంట్లో చెప్పండి. మీరు ఈ గ్రామానికి రాత్రి రావటానికి ధైర్యం చేస్తారా?